వరంగల్ నగరం ఈ రోజు దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. 69వ ఆల్ ఇండియా డ్యూటీ మీట్ కార్యక్రమానికి వేదికగా మారింది వరంగల్. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ పోలీస్ డైరెక్టర్ అభిలాష బిష్ట్ గారు మాట్లాడుతూ, తెలంగాణ పోలీస్ సేవలు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇది మన రాష్ట్ర అదృష్టం అని గర్వంగా తెలిపారు. విధులు ఎంత ముఖ్యమో పోలీస్ అధికారుల క్రీడా ప్రతిభ కూడా అంతే ప్రాముఖ్యత కలిగినదని అభిలాష బిష్ట్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోటీలు, ప్రదర్శనలు, అలాగే డాగ్ స్క్వాడ్ బృందాల ప్రాక్టీసులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని తెలిపారు. టాలెంట్ ఉన్న ప్రతి కంటెస్టెంట్ తమ ప్రతిభను చాటాలి అనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈ మెగా ఈవెంట్కు అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ హాజరై వరంగల్ వేదికగా ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ డ్యూటీ మీట్ తెలంగాణ పోలీస్ సత్తా దేశానికి చూపించే మరో అరుదైన అవకాశం అని వ్యాఖ్యానించారు. మాన్యశ్రీ మహేష్ భగవత్ ఐపీఎస్ గారు సభాస్థలికి వచ్చారు. వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. T25 సాదరంగా స్వాగతం పలుకుతుంది. గౌరవ శ్రీమతి అభిలాష్ బిష్ట్ గారు ఐపీఎస్ డైరెక్టర్. మార్చ్ 1 పాల్గొనడానికి రావడం జరుగుతుంది. అలాంటి కాంతిని ఇవ్వాలి అనేటటువంటి సంకల్పం, ఒక చైతన్యానికి ప్రతీకగా కూడా మనం దాన్ని వెలిగిస్తూ ఉంటాం. అలాంటి జ్యోతిని కార్యక్రమ ముఖ్య అతిథి వెలిగిస్తూ ఉన్నారు. వారితో పాటుగా ఇక్కడ అందరూ కూడా వెలిగిస్తారు. గౌరవ శ్రీ మహేష్ భగవత్ సార్ ఐపీఎస్ అడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్, గౌరవ నారాయణ నాయక్ గారు ఐపీఎస్ డిఐజీ, శ్రీ సంజిత్ సింగ్ ఐపీఎస్ గారు కమిషనర్ వరంగల్ పోలీస్, శ్రీమతి సలీమా గారు, గౌరవ సలీమా గారు, నారాయణ నాయక్ గారు, వాసన జోన్ గౌరవ డైరెక్టర్ గారికి అందజేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. గట్టిగా ఒకసారి చప్పట్లతో మనం అందరం వారిని స్వాగతిద్దాం. 3 రోజుల పాటు వారు తమ ప్రతిభా పాఠవాన్ని ప్రదర్శిస్తారు. చార్మినార్ జోన్ దిలీప్ టీమ్ క్యాప్టెన్ గా ఉన్నారు. ఆ తర్వాత సిఐడి తెలంగాణ రాష్ట్ర సిఐడి విభాగానికి తర్వాత వస్తున్నటువంటిది సైబరాబాద్ కమిషనరేట్ చెందినటువంటి టీమ్ తర్వాత సైబర్ సెక్యూరిటీ పీజీ, సైబర్ సెక్యూరిటీ ఐటీ కోర్ విభాగం వి రమేష్ గారి, కాళేశ్వరం జోన్ చెందినటువంటి సిఐ గారు, పి మధు, పిసి కే లింగస్వామి, सब इंस्पेक्टर 2012 बैच। और टेक्नोलॉजी रिलेटेड पुलिसिंग हो, चाहे वो साइबर क्राइम कंट्रोल हो, एफिशिएंसी हो, डिसिप्लिन हो, पुलिस स्टेशंस की एक उच्च स्तर की सर्विस हो, तेलंगाना अव्वल नंबर पे हमेशा आया है। और इसका मतलब है कि आप सब लोग बहुत अच्छे से काम कर रहे हैं अपनी फील्ड पे, पर एक अपने काम को और अच्छा कैसे करें, उसको और शोभा कैसे लाएं, उसको और इनोवेट करके और अच्छा कैसे बनाएं, ये एक कंपटीशन से मालूम चलता है। आप सब लोग ऑलमोस्ट, बिकॉज तेलंगाना पुलिस के हैं, सब ऑलमोस्ट बराबर दर्जे के हैं, पर जब हम लोग अपना कदम नेशनल ड्यूटी मीट में रखेंगे तो आप में से बेस्ट ऑफ द बेस्ट वहां जाएगा। तो आई एम श्योर, जैसे भागवत साहब ने अभी बोला, 18 से ज्यादा नेक्स्ट टाइम हम लोग क्लीन स्वीप करके सारे मेडल्स लेके आएंगे। मुझे आपसे बड़ी उम्मीद है
నాకు చాలా అది ఉంది, ఒక హోప్ ఉంది మీ అందరి మీద. మీరు మీ బెస్ట్ ప్రయాస్ చేయండి, మీ బెస్ట్ ఎఫర్ట్ చేయండి, అండ్ ఒక మంచి మీ యూనిట్కి, మీ జోన్కి ఒక మంచి పేరు తీసుకొని మెడల్ గెలిచి ఇక్కడ నుంచి పోవాలి. I wish you all the best. Bring all the expertise of your so much long career in police department. This is a second duty meet of Telangana and second duty meet for Warangal also. Earlier in 2008 in Warangal town, the then urban SP Soumya Misra madam, state level duty meet was organized, and I was also present there for that duty meet. And I remember, I have the fond memories of that event. This year duty meet is very special for us. Just now CP Warangal was telling about in 68 duty meet, our Telangana police stood first in the country with the 18 medals, and in that 18 medal, 12 medals were for the scientific aid to investigation, 4 medals for anti-sabotage check, 1 for the computer, and 1 for the dog squad. So in 4 categories, we got 18 medals. The second medal winner was Andhra Pradesh state with 7 medals. So you know the difference, how much difference between the first and second. We always say it's very difficult to maintain the first position. So you have to now work hard to maintain the